ఇంక ఇది ఇలా ఓపెన్ చేసుకుంటే బా హాయ్ మయ హలో నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈ వ్లాగ్ లో మనం కొన్ని ఇఫ్తార్ బాక్సులు తెప్పించాం అనమాట. ఇన్ కేస్ మీలో ఎవరికన్నా ఇఫ్తార్ అంటే ఏంటో తెలియకపోతే, ఇఫ్తార్ అనేది ముస్లిమ్స్ ఉపవాసం ఉండి ఏదైతే ఈవినింగ్ టైంలో మళ్ళీ ఆ ఉపవాసాన్ని విరమిస్తారో దాన్ని ఇఫ్తార్ అంటారు అనమాట. అయితే హైదరాబాద్ లో కొన్ని రెస్టారెంట్లో ఇఫ్తార్ బాక్స్ లాంచ్ చేశారు. అందులో నుంచి ఒక 2 రెస్టారెంట్ల నుంచి మనం ఇఫ్తార్ బాక్సులు తెప్పించాం. అసలు ఆ ఇఫ్తార్ బాక్స్ లోపల ఏముంటది, దాని కాస్ట్ ఎలా ఉంది, వాటి టేస్ట్ ఎలా ఉన్నాయి, అసలు ఆ రేటుకి అది వర్తా కాదా అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే చాలా బాగుంటది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోతున్నాయి. ఏమాత్రం లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చేలో మనం ఫస్ట్ ఆర్డర్ పెట్టిన రెస్టారెంట్ వచ్చేసరికి మనం అన్ని ఇంటికి ఆర్డర్ పెట్టాం అనమాట. ఇంటికి వచ్చేసి ఫస్ట్ వచ్చేసరికి లక్నో వాలే అనే రెస్టారెంట్ నుంచి తెప్పించాం అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి 429 రూపాయలు ఈ ప్యాక్. మనకి డిస్కౌంట్ కూడా ఇచ్చాడు స్విగ్గీలో. అది మీరు మీ టైంలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని కావాలనుకుంటే ఇక్కడ మొత్తం ఇలా ఓపెన్ అయ్యి ఉంది. ఇది ఓపెన్ చేసి ఇదేంటి ఇలా వచ్చేస్తుంది, ఇది ఎవరు ఓపెన్ చేయకుండా కదా ఇస్తారు, ఇంత సింపుల్ గా వచ్చేస్తుంది ఏంటిది. సరే ఇంకా లోపల చూసుకుంటే మనకి ఒక థమ్స్అప్ ఇచ్చారు, సమ్ కట్లరీ, రోటీ ఒకటి, ఇంకోటి ఇఫ్తార్ బాక్స్ ఉందన్నమాట. ఇదిగోండి లోపల ఏంటి, నాకు ఎందుకో దెబ్బడిపోయామో అనిపిస్తుంది. లోపల చూసుకుంటే బాక్స్ ఇలా ఉంది, ఏదో జస్ట్ మీల్స్ బాక్స్ ఎలా ఉంటుందో అలా ఉంది. చూద్దాం లోపల ఏమేమి ఐటమ్స్ ఇచ్చాడు. మొత్తం 1 2 3 4 5 ఐటమ్స్, దీంతో కలిపి 6, థమ్స్అప్ తో పాటు 7 వచ్చినాయి. ఇందులో మనకి సోంపు కూడా ఇచ్చారు, స్పూను ప్లస్ టిష్యూ పేపర్ ఉన్నాయి. సో ఇది పక్కన పెడదాం, రోటీ పక్కన పెట్టి ఇది ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏమున్నాయో. మొన్న రీసెంట్ గా నాని అన్న వీడియో ఒకటి చూసా. అందులో మీరు హైదరాబాదీ బిర్యానీ లక్నోలో తినకూడదు, హైదరాబాద్ లో తినాలి, అప్పుడు ఉంటది. ఎవరో లక్నోలో టమాటాలు వేసి వండుతారంట బిర్యానీని, హైదరాబాదీ బిర్యానీని. అయితే ఇంటర్వ్యూలో అడుగుతుంది, మీరు ఎందుకు హైదరాబాద్ లో బిర్యానీలో టమాటాలు వేస్తారంటే, నాని అన్న నువ్వు లక్నోలో హైదరాబాదీ బిర్యానీ తిని టమాటాలు వేస్తే అలాగా, నువ్వు తినాలంటే హైదరాబాద్ లో తినాలి అని గట్టిగా ఇచ్చాడు. లెఫ్ట్ అండ్ రైట్ హిందీలో ఇచ్చాడు. ఇంకా లోపల చూసుకుంటే ఇందులో వచ్చేసరికి ఒక 2 సమోసాలు, చికెన్ 65, గులాబ్ జాము, రైతా, బిర్యానీ ఇవే. ఇందులో రోటీ చూసుకుంటే మనకి రుమాలి రోటీ అనుకుంటే, ఇది రుమాలి రోటీ అయినా ఎస్, ఇది ఒక రుమాలి రోటీ ఇచ్చారు. టేస్టులు చూద్దాం ముందు. 429 రూపాయలకి ఈ ఐటమ్స్. మీరే కింద కామెంట్ చేయండి వర్తో కాదో. టేస్టులు చూద్దాం. సమోసా బాగుంది, సమోసా లాగే లేదు, చాలా వెరైటీగా ఉంది. పచ్చి ఉల్లిపాయలు, లక్నోలో సమోసాలు అలాగే ఉంటాయి అనుకుంటా. ఓకేలా ఉంది. నెక్స్ట్ చికెన్ 65 టేస్ట్ చూద్దాం. మరీ పిండిలా ఉంది, మైదా అది తెలిసిపోతుంది, సరిగ్గా ఆగలేదు ఏంటో. చికెన్ 65 చాలా బాగుంది, సూపర్ ఉంది. రోటీకి కర్రీ ఏమి అవ్వలేదు అనమాట. మనం ఇలా చికెన్ 65లో పెట్టుకుని తినాలి. రోటీ మనకి ఆన్లైన్లో అక్కడి నుంచి తెప్పించినా సరే ఇంకా మెత్తగానే ఉంది. ఇది మెత్తగా ఉంది, గట్టిగా ఏమి అయిపోలేదు గాలికి. సూపర్ ఉంది రోటీతో. బిర్యానీ క్వాంటిటీ చాలా తక్కువమయ్యా. ఇది చికెన్ బిర్యానీయే రే. ఇదిగోండి 2 ముక్కలు ఇచ్చారు, ఇలాగా చిన్న ముక్కలు. బిర్యానీ స్మెల్ రావట్లేదు ఏంటి అల్లే. ఎనీవే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. కంప్లీట్ ఇది లక్నో బిర్యానీ కాదు కదా, లక్నో స్టైల్ బిర్యానీ అయ్యి ఉంటుంది, హైదరాబాదీ బిర్యానీ అయ్యి ఉండదు. పీసులు చాలా బాగా కుక్ అయినాయి, భలే మెత్తగా ఉన్నాయి. బేస్టెడ్ బిర్యానీ. 4 ముద్దలు అయిపోద్ది బిర్యానీ. ఎక్కువ క్వాంటిటీ కాదు అసలు, చాలా తక్కువ. నేను చిన్న ముద్ద పెట్టుకున్నాను, ఇంకోటి 1 ముద్ద, 2 ముద్దలు, 3 ముద్దలు, 4 5 ముద్దల్లో అయిపోద్ది బిర్యానీ. ఇది తిని ఇది ఒకటి తింటే అయిపోతుంది, ఒక మనిషి సరిపోతుంది. కాబట్టి ఈ రైతా కూడా చూసుకుంటే పింక్ కలర్ లో ఉంది, మరి ఏంటో ఈ రైతా కలుపుకుని తిన్నాం. రైతాతో బాగుంది. బేసిక్ గా మన ఆంధ్రాలో తిన్న వాళ్ళు ఇక్కడ రైతాలు తినలేము హైదరాబాద్ లో, ఎందుకంటే కొంచెం కీరా వేస్తారు ఇక్కడ. ఆ కీరా వేసేసరికి ఆ ఫ్లేవర్ రాదు. కానీ ఇందులో వేయలేదు ఏంటో కానీ భలే ఉంది, మన ఆంధ్ర స్టైల్లో ఉంది. ఇంకా ఈ గులాబ్ జామ్ టేస్ట్ చూద్దాం. బాగుంది. ఈ మొత్తం కంప్లీట్ చేసేసి లాస్ట్ లో ఆ స్వీట్ తింటే భలే ఉంటది. టేస్ట్ లో అయితే పర్లేదు, బాగానే ఉంది. 420 రూపాయలు, 50% డిస్కౌంట్. ఎంత డిస్కౌంట్ వచ్చింది మనకి? 100 రూపీస్ డిస్కౌంట్ అంటే 320 రూపాయల. 320 రూపాయలకి నాకైతే వర్త్ అనిపించింది, ఎందుకంటే 320 రూపాయలు మన బిర్యానీ వస్తుంది. బిర్యానీ, 2 సమోసాలు, రోటీ, చికెన్ 65, స్వీట్, ఒక థమ్స్అప్ ఇచ్చారంటే ఓకే, మంచి డీలే. దీని తర్వాత కోల్స్ పార్క్ పెట్టాను, దాని ప్యాకింగ్ భలే ఉంది, అది చూపిస్తాను చూడండి. ఇదిగోండి మాయ, కోల్స్ పార్క్ నుంచి ఇఫ్తార్ బాక్స్ ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది, చాలా క్లాస్ ప్రీమియం ఉందన్నమాట. ఎక్కడికైనా క్యారీ చేసుకుని వెళ్ళొచ్చు మనం. ఎవరికన్నా ఇలాంటిది ఇఫ్తార్ గిఫ్ట్ల కింద పంపించుకుంటే చాలా బాగుంటది, చాలా అందంగా ఉంది. ఇంకా దీంట్లో మనకి ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఇది ఇలా ఓపెన్ చేసుకుంటే ఇది అసలు సిసలైన ఇఫ్తార్ బాక్స్ అంటే. ఇందులో మనకి స్వీటు, మటన్ హలీము, లెజెండరీ బార్బిక్యూ, చికెన్ బార్బిక్యూ, ఇదేదో స్నాక్ అంట, ఫ్రూట్స్, ఇదేదో తవ్వా రోలు, ప్లస్ మనకి గ్లూకోజ్ కి ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఆ ఎనర్జీకి వాటర్ చక్కగా ఉంది క్యారీ చేసుకోవడానికి. ఇక్కడికి వచ్చేసరికి
బిగ్గెస్ట్ ఇఫ్తార్ బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఇలా ఉందన్నమాట. ఇది కాస్ట్ 549 రూపీస్. దాంతో పాటు కట్లరీ కూడా ఇస్తారు మనకి. ఇంకా వరుసగా ఐటమ్స్ ఎలా ఉన్నాయి టేస్ట్ చూద్దాం. అని స్విగ్గీలో వచ్చేసరికి 599 రూపాయలు డిస్ప్లే చేశారు. ఒక్కొక్క ఐటమ్ టేస్ట్ చూద్దాం. ఫస్ట్ ఈ ఫ్రూట్స్ తో స్టార్ట్ చేద్దాం. లోపల చూసుకుంటే ఒక డేట్ ఇచ్చారు, వాటర్ మెలన్, యాపిల్ ఇచ్చారు, పైనాపిల్ ఏదో ఇవ్వాలన్న పేరుకి ఇచ్చారు, ఏం లేవు అందులో బొక్క. నెక్స్ట్ ఈ మటన్ హలీం టేస్ట్ చూద్దాం. ఓ స్మెల్ అదిరిపోయింది. లోపల లోపల చూడండి ఎలా ఉందో. ఫుల్ గీ వేసారు, మొత్తం గీలా కనిపిస్తుంది. క్వాంటిటీ కూడా ఓకే, సఫిషియెంట్గానే ఉంది, తినొచ్చు. అంటే మరీ ఎక్కువ కాదు, అలానే మరీ తక్కువ కాదు. ఓకే ఓకే బాగానే ఉన్నాను. మటన్ భలే ఉంది. హలీం తింటున్నప్పుడు పళ్ళ కింద అలా తగలాలి ముక్క, పిండి పిండిగా లోపలికి వెళ్ళిపోతే అస్సలు బాగోదు. ఇలా ఉండాలి. చాలా బాగుంది. దీనికే ఇదే వర్త్ అనిపించేసింది నాకు, అంత బాగా నచ్చింది ఇది. ఫ్రూట్స్ హలీం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ తవ్వ రోల్ ఏంటో చూద్దాం. ఓకే, ఇది ఫ్రాంకీలా ఉందన్నమాట. లోపల చల్లగా అయిపోయింది. అంటే తీసుకొచ్చి మేము ఆర్డర్ పెట్టి కూడా చాలాసేపు అయిపోయింది. బట్ ఇది కుబూస్, ఇది రోల్ కాదు, ఇది కుబూస్లో ఉంది. బాగాలేదు దీని టేస్ట్. పిండి పిండిలా ఉంది పైన. ఏదో రోల్ ఇచ్చేచ్చు కదా, ఏ రోల్ ఇచ్చినా బాగుండేది. ఇది తప్ప దాంట్లో కాంబినేషన్గా మైనీస్ అనమాట. ఇది దెబ్బేస్తుంది, చాలా పెద్ద దెబ్బ అయిపోయింది. ఇది అంత సినిమా ఏం లేదు. నెక్స్ట్ ఈ లెజెండరీ బార్బిక్యూ చికెన్ చూద్దాం. బేసిక్ ఈ కోల్డ్ స్పార్క్లో బార్బిక్యూ చాలా బాగుంటుంది. ఏం స్మెల్ రా బాబా, స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఇంకా దీని టేస్ట్ చూద్దాం. కానీ చాలా చిన్న ముక్క, చాలా అంటే చాలా చిన్న ముక్క. ఉండే పెద్ద ఫుల్ ఇచ్చేయలేరు కదా ఈ కాస్ట్కి, ఇన్ని ఐటమ్స్ ఇచ్చాక. దీని టేస్ట్ చూద్దాం. తోపుంది, చాలా బాగుంది. ఇదనే కాదు, మీరు హైదరాబాద్ వస్తే గచ్చిబౌలిలో నవాబ్స్కి దగ్గరలోనే కోల్డ్ స్పార్క్ ఉంటుంది. గ్రిల్ చికెన్, ఈ తందూరి చికెన్లు, గ్రిల్ చికెన్ కాదు సారీ, బార్బిక్యూ చికెన్, లెజెండరీ బార్బిక్యూ అని ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్, పక్కా ట్రై చేయండి. వాళ్ళు ఇచ్చే మైనీస్ కూడా చాలా బాగుంటుంది. సోప్ ఈ ఐటమ్. నెక్స్ట్ వచ్చేసరికి జాఫ్రానీ మటన్ బిర్యానీ. క్వాంటిటీ చూసారు కదా, ఇంత ఇచ్చారు. ఒక మనిషికి సరిపోద్ది, సఫిషియెంట్గా సరిపోద్ది. రోజా ఉన్న వాళ్ళకైతే ఇంకా సరిపోద్ది అనమాట. ఎందుకంటే ఎక్కువ తినలేరు, రోజా ఇఫ్తార్ టైంలో ఎక్కువ తినలేరు. లోపల చూసుకుంటే ఎలా ఉంది. ఈ పీసులు చూసుకుంటే మటన్ బిర్యానీ ఒక చిన్న పీసు, ఇంకొక చిన్న పీసులు ఒక 3 పీసులు వేశారు. ఓకే, మసాలా మంచి మసాలా, జాఫ్రానీ అంట. ఇది జాఫ్రానీ అంటే తెలుసు కదా, అది వేసి చేస్తారు ఈ బిర్యానీని. మంచి గ్రేవీ ఉంది, రైస్ అంతా గ్రేవీ ఉంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. టేస్ట్ చూద్దాం. ఓకే, ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. మటన్ పీసు ఎంత సాఫ్ట్గా ఉందో. కానీ టేస్ట్ అయితే ఓకే, మరియు సూపర్ టోప్ రావలేము. ఇప్పుడు ఏంటంటే చల్లగా అయిపోయింది, చాలాసేపు అయిపోయింది మనకు ఆర్డర్ రావడానికి కూడా. చల్లగా ఉంది, బట్ టేస్ట్ అయితే ఓకే. మటన్ పీసులు బాగున్నాయి. దాంట్లో ఏదో స్నాక్ అని చెప్పేసి ఒక స్నాక్ ఇచ్చారు. మా ఏం స్నాక్ ఇది? లోపల వెజ్ది బంగాళదుంపలు అవి పెట్టి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. వావ్, ఇంకా వేడిగా తింటే ఇంకా బాగుంటుంది. భలే ఉందిరా. ఆడు టిక్కా అనుకుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. దాని తర్వాత ఇందులో ఒక స్వీట్ కూడా ఇచ్చారు. ఏం స్వీట్ ఇది? చూడ్డానికి అయితే డబల్ కా మీఠా అలా ఉంది. స్మెల్ అయితే నెయ్యి స్మెల్ అదిరిపోయింది. చాలా బాగుంది స్వీట్. బీఫ్ ఫ్లేవరు, డబల్ కా మీఠా కాదు, అయినా సరే ఇంచుమించు ఆ టైప్ ఉంది టేస్ట్. అదిరిపోయింది. దాని తర్వాత ఇది కూడా ఉంది, మర్చిపోయింది దీని సంగతి. టాటా గ్లూకో ప్లస్. ఫుల్ పైసా వసూలు అనిపించింది. పైసా వసూలు అంటే 550 రూపీస్, ఆన్లైన్లో 599 ఉంది. ఏమన్నా కూపన్ కోడ్లు అయ్యి వస్తే కొంత తగ్గచ్చు. 500 వేసుకోండి. మరి 500కి ఇన్ని ఐటమ్స్ ఓకేనా కాదనేది మీరే చెప్పండి. నాకైతే ఈ హైదరాబాద్లో హలీంతో పాటు మటన్ బిర్యానీతో పాటు ఒక పీసు, ఒక రోలు ఇన్ని ఇస్తున్నారంటే నాకైతే ఓకే అనిపించింది. పర్వాలేదు, మంచి డీలే. మీకు ఎక్కడైనా ఇంకా పలానా చోట ఇఫ్తార్ బాక్సులు దొరుకుతున్నాయి, బాగుంది అనిపిస్తే కింద కామెంట్ చేయండి. వాటిని కూడా టేస్ట్ చూసి ఎలా ఉందని చెప్పేద్దాం. ఇది మాత్రం మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. లేదంటే మీ ముస్లిం ఫ్రెండ్కి ఎవరికన్నా పంపించాలనుకుంటే చాలా గిఫ్ట్ ప్యాకింగ్లో ఉంది, చాలా బాగుంది ప్యాకింగ్, పంపించవచ్చు మీరు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.